ఈ సీన్‌లో హీరోయిన్ కనిపించింది. సో, అక్కడికక్కడే నాలో ఉన్న షెర్లాక్ మోడ్ అలా ఆన్ అయ్యి నేను గెస్ చేస్తుంది ఏంటంటే సింపుల్‌గా మేబీ హీరోయిన్ పోలీస్‌కి రిలేటెడ్ సంబంధించిందేమో. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ అండ్ హీరో కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో అదే అన్నారు. లైక్ హీరోయిన్ గురించి రివీల్ చేసేస్తే ట్విస్ట్ తెలిసిపోద్దని. సో, మేబీ హీరోయిన్ కూడా పోలీసుల్లో ఒక పార్ట్ ఏమో. సో, సిద్ధువే హీరోయిన్ ట్రాప్ చేసి ఆ మిషన్ సేవ్ చేయడానికి అదే ఇండియన్ సేవ్ చేయడానికి వెళ్ళాడు. ఆర్ లేకపోతే సిద్ధుని ట్రాప్ చేయడానికి పోలీసుని సిద్ధు లైఫ్లోకి పంపించారేమో అనుకుంటున్నా. ఈ ట్విస్ట్ చూస్తుంటే ఎక్కడో గుర్తొచ్చినట్టు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా నాకైతే. దేవదాస్ మూవీలో రష్మిక హోప్ నేను ప్రిడిక్ట్ చేసిన ట్విస్ట్ సినిమాలో ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాక్ ట్రైలర్ చూసావా? ఎలా అనిపించింది? చూసు ఓకే, ఎలా బానే ఉంది కానీ నాకు అంటే సిమిలర్ గా అనిపించింది 4-5 సినిమాలు గుర్తొచ్చాయి దాని ద్వారా. ఇలాంటి ట్రైలర్ ఇలాంటి సినిమా ఎప్పుడో ముందే వచ్చింది కానీ ఇదే ఫస్ట్ టైం చాలా అనిపించిందా? జరిగాయి కానీ కానీ ఇదే ఫస్ట్ టైం లో ఇదే అనిపించింది, అది మొదటిసారి. మాత్రం నిజం. ఆ, అదే అంటే ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, యా, గూఢాచారి అంటే పూర్తిగా అలా అనట్లేదు కానీ ఏజెంట్ కొంచెం సాయి సాత్రేయని గూఢాచారిని కలిపి గూఢాచారిని కలిపినట్లు. ఎస్, లై షేడ్స్ కూడా అనిపించాయి నాకు కొన్ని. లై లై షేడ్స్ అంటావా? అవును. లై అనిపించింది. ఇంకా ప్రకాష్ రాజ్ యాక్చువల్లీ గూఢాచారి మేబీ ఎందుకు అలా అనిపించింది అంటే గూఢాచారిలో ప్రకాష్ రాజ్ వాళ్ళ హీరోకి నాన్న కదా, నాన్న నాన్నలాగా. కాదు, కాకపోతే అంత ఫాదర్ ఫిగర్ లాంటోడు, హెల్ప్ చేస్తుంటాడు అన్ని చేస్తాడు కదా. సో నాకు మెయిన్ ఎక్కువ సిమిలర్ గా ఇక్కడ కూడా అనిపించింది కొంచెం మెయిన్ సిమిలర్ గా అనిపించింది ఏజెంట్. లైక్ మొన్న చూసా ఓటీటీ వచ్చినప్పుడు ఏజెంట్ సేమ్ హీరో గడు కోతేశాలు వేస్తూ దూలగడలా ఉంటూ ఉంటాడు. సో అలాంటి వాడికి ఏం చేస్తాడు అనేది ఏజెంట్ స్టోరీ. సో అక్కడ మమ్ముట్టి, ఇక్కడ ప్రకాష్ రాజ్. హీరోకి ఒక లవ్ ట్రాక్ అవును ఉంటది యాజ్ యూజువల్, హీరోయిన్ తో ఉంటది. బట్ కాకపోతే జాక్ ఉంటది. ట్రీజర్ టైలర్ నాకు నచ్చింది ఏంటంటే ఫన్నీగా ఉంది. అంటే సిద్ధుని టిల్లు స్క్వేర్ తర్వాత కొంచెం ఆ ఫన్నీ వే, కామిక్ వే కొత్తగా అనిపించింది కామెడీ అంతా. కొత్తగా బట్ అనిపించింది, అవును. కాకపోతే నాకు ఎక్కడో కొంచెం తేడా కొట్టింది. లైక్ మేబీ ఆ స్పై నేచర్ లేకపోతే ఆ స్పై సెటప్ అవంతా అంత నేను కనెక్ట్ అవును. అవుతానేమో అనిపించలేదు. అంటే అంత సీరియస్ గా ఉన్నట్టు ఏం అనిపించలేదు సినిమాలో. ఈవిడ ఆ సినిమానే బ్లెండ్ నాకైతే చేసి ఒక నాకైతే పర్లేదు, అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే బానే ఉంటుంది మూవీ. మనం ఇదే నాకు ఇలాగ ఆలోచించుకుంటే నేను ముందు కొంచెం ఎక్స్పెక్ట్ చేసా ఆ సినిమాలో. లైక్ అంటే బొమ్మరిల్లు భాస్కర్, సిద్ధు అసలే ఆరెంజ్ లో సిద్ధు యాక్ట్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ డైరెక్టర్ హీరో కాంబో అంటే ఏదో కొడుతున్నాం, మంచి థ్రిల్లర్ అయిపోబోతుంది, యాక్షన్ థ్రిల్లర్ అవుతుంది అనుకున్నా. కాకపోతే అది టీజర్ దాకా కూడా నాకు కామెడీ. తెలియదు టీజర్ లో ఏం లేదు యాక్షన్ థ్రిల్లర్ అని, నార్మల్ గా ఉంది. కానీ ఇక్కడ స్పై అని చెప్పేశారు ఇంకా. సో స్పై థ్రిల్లర్ అని తెలిసిన తర్వాత కామెడీ బాగుండి లవ్ స్టోరీ బాగుంటే అది సరిపోదు నాకంటే. నేను స్పై థ్రిల్లర్ కోసం వెళ్తున్నా కాబట్టి ఆ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అది ఎలా ఉంటదా అదే. ఉండదా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. బట్ కాకపోతే తెలీదు ఎలా అవుద్దు అని. అంత చూడొచ్చు. థ్రిల్లర్ అయితే నాకు తెలిసి అనిపించకపోవచ్చు థ్రిల్లర్ లాగా. ట్రైలర్ లో అంతేం లేదు కాబట్టి అంత లేదు కాబట్టి. ట్రైలర్ లో కూడా వాళ్ళు యాక్చువల్ ఎక్కువ హీరో కామెడీ క్యారెక్టర్, హీరోయిన్ లవ్ ట్రాక్ దీన్నే ఎక్కువ హైలైట్ చేశారు. లాస్ట్ లో కూడా హీరో ఎక్కువ కామెడీ ఉంది హైలైట్ కానీ చేశారు. అంత థ్రిల్లర్, ఇది ఒక థ్రిల్లర్ స్పై థ్రిల్లర్ చూడండి అనేలా ఏం లేదు. మేబీ నాకు తెలిసి ఆ హీరోయిన్ లవ్ ట్రాక్ బోర్ కొట్టి స్పై థ్రిల్లర్ది బాగుంటది. లేకపోతే స్పై థ్రిల్లర్ది బోర్ కొట్టి హీరోయిన్ లవ్ ట్రాక్ ఇది బాగుంటాయి. రెండు బాగుంటే ఇంకా థియేటర్ లో హీరోయిన్ పండగే. హీరోయిన్ లాగే వాడుకుంటే గనుక సినిమా ఓకే అనిపించచ్చు. ఆ, పోనీ హీరోయిన్ కి ఏమన్నా కొంచెం ఉండి, ఏమన్నా స్టోరీకి సంబంధం ఉండి, డైరెక్ట్ గా సంబంధం ఉందనుకో, కొంచెం అప్పుడు ఇంట్రెస్టింగ్ ఏమైనా ఓన్లీ జులై మారచ్చేమో, కానీ బ్రో అంత ఉండదు నాకు బేసిక్ గా. తెలిసి. హీరోయిన్ ఆ? వాడుకొని జులై హీరోయిన్ ఆ, వాడుకొని మెట్టు అయినట్టు, ఇంటర్వెల్ దగ్గర ఫేజ్ అయినట్టు. సో అలా ఉన్నా కూడా కొంచెం బానే ఉంటది బేసిక్ గా. ఇందాక చెప్పావు ఇంట్రెస్టింగ్ ఉంటది. హ? ఏంటిది? వీడొకడే లైక్ హీరో డిఫరెంట్ గెటప్స్ వేసుకొని పని చేస్తాడు. డిఫరెంట్. ఎక్కడ చూసాం అనుకుంటున్నా. వీడొకడేలో అదే ఉంటది గెటప్స్ మార్చుకొని ఆ దొంగ పనులు చేస్తూ, ఎదో పనులు చేస్తూ మంచి పని చేస్తాడు లాస్ట్ కి. సో
అక్కడ హోప్ బేసిక్‌గా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి స్పై గానే ఉండి అలా చేస్తూ ఉంటాడు. ఆ సినిమాలో ఫస్ట్ దొంగలా ఉండి మారతాడంతే కొంచెం మారతాడంతే. పెద్ద అంటే బేసిక్‌గా నాయకుడు. హ్మ్. వాడిని దొంగ అని పక్కన తీసేస్తే వాడేదో వాడు యాక్చువల్లీ స్పై అంటే ఏంటి? ఎవడికి తెలియకుండా పని జేయడం. ఆడక్కడ ఆ! ఎవడికి తెలియకుండా దొంగ పనులు చేస్తూ ఉంటాడు. వీడిక్కడ ఎవడికి తెలియకుండా ఈడు దొంగ పనులు చేస్తాడనుకో. చెప్తాడుగా బండ్లు కొట్టేయడం అది ఇది అని. సో, హోపింగ్ దట్ 'జాక్' సినిమా బావుండాలి, డిసప్పాయింట్ చేయకూడదని ఆశిస్తున్నా.